ఈరోజు మనం వర్క్ ఎనర్జీ పవర్ అనే లెసన్ నుంచి 8 మార్క్స్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాము. ఇది న్యూ సిలబస్ అనమాట, 2025 ఆన్వర్డ్స్ అనమాట. ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను కానీ అవి ఓల్డ్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే క్వశ్చన్ ఇలా అడుగుతారు, డిఫైన్ ఎలాస్టిక్ అండ్ ఇన్ఎలాస్టిక్ కొలిజన్స్, derive expression for final velocities of bodies in one-dimensional elastic collisions when one body collides with which is initially at rest. సో ఇది టోటల్ క్వశ్చన్ అనమాట. క్వశ్చన్ అంతా చదవండి, క్వశ్చన్ అంతా చదవాలి, చదివి దాని ప్రకారం ఆన్సర్ రాయాలన్నమాట. సో ఇక్కడ ఎలాస్టిక్ ఇన్ఎలాస్టిక్ కొలిజన్స్ అంటే ఏంటి, ఫస్ట్ డెఫినేషన్స్ రాయాలి మనం. తర్వాత వన్ డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిజన్ అన్నా కూడా మనం దీనికి కూడా డెఫినేషన్ రాయాలి. రాసిన తర్వాత అప్పుడు మనం ప్రూఫ్ అనేది చేయాలన్నమాట. సో ఫస్ట్ కొలిజన్ అంటే ఏంటి చూద్దాం. ఫస్ట్ కొలిజన్, ఏ స్ట్రాంగెస్ట్ ఇంటరాక్షన్ బిట్వీన్ టూ బాడీస్ ఈజ్ కాల్డ్ కొలిజన్స్. ఒక స్ట్రాంగెస్ట్ గట్టి ఇంటరాక్షన్ అనమాట. ఒక ఆబ్జెక్ట్ ఇంకొక ఆబ్జెక్ట్ని ఢీ కొట్టింది అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ కొలిజన్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ కొలిజన్. ఇందులో టైప్స్ ఆఫ్ కొలిజన్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి కొలిజన్స్ అని అడిగితే టోటల్గా 2 టైప్స్ అనమాట మనకి ఇక్కడ. ఎలాస్టిక్ కొలిజన్ ఇది ఫస్ట్ది, ఇన్ విచ్ బోత్ మొమెంటమ్ అండ్ కైనెటిక్ ఎనర్జీ ఆర్ కన్జర్వ్డ్ ఈజ్ కాల్డ్. ఇక్కడ ఇందులో మొమెంటమ్ ఉంటుందంట, కైనెటిక్ ఎనర్జీ కూడా ఉంటుందంట, దాన్ని ఎలాస్టిక్ కొలిజన్ అని అంటారనమాట. అలాగే ఎగ్జాంపుల్ వచ్చి కొలిజన్ బిట్వీన్ 2 బిలియర్డ్ బాల్స్. బిలియర్డ్స్ గేమ్ ఉంటుంది కదా, అందులో బాల్స్ మధ్య కొలిజన్ అనమాట. నెక్స్ట్ ఇన్ఎలాస్టిక్ కొలిజన్. ఇన్ఎలాస్టిక్ కొలిజన్ అంటే ద కొలిజన్ ఇన్ విచ్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ నాట్ కన్జర్వ్డ్. అంటే దీంట్లో కైనెటిక్ ఎనర్జీ అనేది ఉండదన్నమాట. అంటే ఉంటుంది బట్ నాట్ కన్జర్వ్డ్, కాన్స్టెంట్ అయితే కాదనమాట, చేంజ్ అయిపోతుంది. బట్ మొమెంటమ్ ఎలాన్ కన్జర్వ్డ్, మొమెంటమ్ మాత్రమే కన్జర్వ్ ఉంటుందన్నమాట, అంటే కాన్స్టెంట్గా ఉంటుందన్నమాట. ఈజ్ కాల్డ్ ఇన్ఎలాస్టిక్ కొలిజన్ అంటాం. దీనికి ఎగ్జాంపుల్ వచ్చి కొలిజన్ బిట్వీన్ 2 వెహికల్స్. ఏదైనా 2 వెహికల్స్ కనుక కొలైడ్ అయితే అది ఇన్ఎలాస్టిక్ కొలిజన్ అనమాట. తర్వాత వచ్చి వన్ డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిజన్ అంటే ఏంటి. వన్ డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిజన్, ఇఫ్ వెలాసిటీస్ ఆఫ్ కొలైడింగ్ బాడీస్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ కొలిజన్ ఆర్ confined to the same straight line, then such collisions are called one dimensional collisions. అయితే ఇక్కడ ఏంటంటే ద వెలాసిటీస్ ఆఫ్ కొలైడింగ్ బాడీస్, ఏ బాడీస్ అయితే ఒకదానికొకటి కొలైడ్ అవుతున్నాయో బిఫోర్ కానీ ఆఫ్టర్ కానీ కొలిజన్లో అవి ఎలా ఉంటాయంటే స్ట్రైట్ లైన్లోనే మూవ్ అవుతూ ఉంటాయట. అంటే బిఫోరు స్ట్రైట్ లైనే, ఆఫ్టర్ కొలిజన్ కూడా స్ట్రైట్ లైన్లో వెళ్తే దాన్ని వన్ డైమెన్షనల్ కొలిజన్ అని అంటారు. సో ఇక్కడ చూద్దాం, కన్సిడర్ 2 పార్టికల్స్ M1 అండ్ M2. ఇదిగో M1 M2 2 పార్టికల్స్ని కన్సిడర్ చేయండి. ద పార్టికల్ M1 మూవ్స్ విత్ వెలాసిటీ U1. ఇదిగో U1 వెలాసిటీతో వెళ్తుంది. కొలైడ్స్ విత్ ది స్టేషనరీ పార్టికల్ M2. ఈ M2 స్టేషనరీగా ఉందంట, అంటే ఏంటనమాట, ద వెలాసిటీ ఆఫ్ సెకండ్ పార్టికల్ ఈజ్ 0, కదలట్లే, రెస్ట్లో ఉందన్నమాట. సో ఆఫ్టర్ కొలిజన్ M1 అండ్ M2 మూవ్స్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్. ఆఫ్టర్ కొలిజన్ ఇక్కడ చూడండి, బిఫోర్ కొలిజన్, ఇది డ్యూరింగ్ కొలిజన్ అనమాట, దిస్ ఇస్ డ్యూరింగ్ కొలిజన్. నెక్స్ట్ ఆఫ్టర్ కొలిజన్, మళ్ళీ ఇవి స్ట్రైట్ లైన్లోనే వెళ్ళిపోతున్నాయి అన్నమాట. సో ఇప్పుడు మనం దీనికి ఎక్స్ప్రెషన్ అనే దాన్ని మనం డెరైవ్ చేయాలన్నమాట, ఈక్వేషను డెరివేషన్ రాయాలన్నమాట. సో ఇక్కడ చూద్దాం, ఫస్ట్ తీసుకుంటే మనం అకార్డింగ్ టు law of conservation of momentum లేదా లీనియర్ మొమెంటం. లీనియర్ మొమెంటం M1 U1 ప్లస్ M2 U2 ఈజ్ ఈక్వల్ టు M1 V1 ప్లస్ M2 V2. అంటే ఇది M1 U1 ప్లస్ M2 U2 అంటే బిఫోర్ కొలిజన్ మొమెంటము, M1 V1 ప్లస్ M2 V2 ఆఫ్టర్ కొలిజన్ అనమాట. బట్ ఇక్కడ ఏమి ఇచ్చారు, సెకండ్ పార్టికల్ M2
స్టేషనరీ అన్నారు. స్టేషనరీ కాబట్టి రెస్ట్ కాబట్టి పుట్ u2 ఈజ్ ఈక్వల్ టు అంటే స్పీడ్ ఆఫ్ ది పార్టికల్ లేదా వెలాసిటీ ఆఫ్ ది పార్టికల్ ఇస్ 0. సో దెన్ దిస్ ఈక్వేషన్ బికమ్స్ m1 u1 ఈజ్ ఈక్వల్ టు m1 v1 ప్లస్ m2 v2. అంటే ఇది ఏమైంది, ఇది 0 అయిపోయింది ఎక్స్ప్రెషన్, అందుకే నేను రాయలేదు. దీన్ని ఇంకా ఫర్దర్ సింప్లిఫై చేద్దాము. సో రైట్ m1 u1 మైనస్ m1 v1 లెఫ్ట్కి తీసుకురండి. m1 v1 ఈజ్ ఈక్వల్ టు m2 v2. ఇక్కడ m1 కామన్ తీయండి. u1 మైనస్ v1 ఈజ్ ఈక్వల్ టు m2 v2. ఇలా ఈక్వేషన్ వచ్చింది మనకి. దీన్ని దిస్ ఇస్ ఈక్వేషన్ నెంబర్ 1 ఫస్ట్ ఈక్వేషన్గా రాసుకుందాం. నెక్స్ట్ అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ. ఈ కైనెటిక్ ఎనర్జీలో ఈక్వేషన్ ఏంటంటే హాఫ్ అంటే బిఫోర్ కొలిజన్ m1 u1 స్క్వేర్ ప్లస్ హాఫ్ m2 u2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆఫ్టర్ కొలిజన్ హాఫ్ m1 v1 స్క్వేర్ ప్లస్ హాఫ్ m2 v2 స్క్వేర్. ఇక్కడ కూడా ఈ సిచ్యువేషన్ కూడా మనకి ఏంటి, ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ తీసుకున్నా కూడా ఇక్కడ u2 ఈజ్ ఈక్వల్ టు 0 అనమాట. సెకండ్ పార్టికల్ స్టేషనరీ, సో u2 ఈజ్ ఈక్వల్ టు 0. సో దిస్ ఈక్వేషన్ బికమ్స్ 1/2 m1 u1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/2 m1 v1 స్క్వేర్ ప్లస్ 1/2 m2 v2 స్క్వేర్. మళ్ళీ దీన్ని సింప్లిఫై చేద్దాం. ఈ ఎక్స్ప్రెషన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి తీసుకురండి. హాఫ్ m1 u1 స్క్వేర్ మైనస్ హాఫ్ m1 v1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ m2 v2 స్క్వేర్. ఇక్కడ ఏం చేద్దాం, హాఫ్ m1 కామన్ తీద్దాం, అంటే ఫస్ట్ పార్టికల్ అనమాట. హాఫ్ m1 ఇంటూ u1 స్క్వేర్ మైనస్ v1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ m2 v2 స్క్వేర్. ఇక్కడ హాఫ్ గెట్స్ క్యాన్సిల్. దెన్ ఈక్వేషన్ వచ్చి m1 u1 స్క్వేర్ మైనస్ v1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు m2 v2 స్క్వేర్. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఇది సెకండ్ ఈక్వేషన్ అనమాట. ఇప్పుడు ఏం చేద్దాము, ఈక్వేషన్ 2కి ఈక్వేషన్ 1కి రేషియో ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే ఈక్వేషన్ 2 డివైడెడ్ బై ఎంత, ఈక్వేషన్ 1 ఫస్ట్ ఈక్వేషన్ అనమాట. సెకండ్ ఈక్వేషన్ బై ఫస్ట్ ఈక్వేషన్ వేస్తే ఏమొస్తుందంటే మనకి సెకండ్ ఈక్వేషన్ ముందు రాద్దాం. m1 u1 స్క్వేర్ మైనస్ v1 స్క్వేర్ డివైడెడ్ బై ఈక్వేషన్ 1 చూడండి, ఇదిగో ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ m1 ఇంటూ u1 మైనస్ v1. అంటే దీనికి స్క్వేర్స్ ఉండవు అనమాట. నెక్స్ట్ RHSలో m2 v2 స్క్వేర్ డివైడెడ్ బై m2 v2. ఇక్కడ చూడండి ఈ రైట్ హ్యాండ్ సైడ్ m2 v2, ఇది ఈక్వేషన్ అనమాట. సో ఇందులో ఏమైనా క్యాన్సిల్ అవుతాయంటే m1 మాసెస్ క్యాన్సిల్ అయిపోతున్నాయి, m2 క్యాన్సిల్ అవుతుంది. ఇంక ఈక్వేషన్ మనకి u1 స్క్వేర్ మైనస్ v1 స్క్వేర్ డివైడెడ్ బై u1 మైనస్ v1 ఈజ్ ఈక్వల్ టు v2 స్క్వేర్ బై v2 ఇలా ఉంది.
ఇది ఈ ఎక్స్ప్రెషన్ ఎలా ఉందంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్లా ఉందన్నమాట. దీన్ని ఎలా రాస్తాం అప్పుడు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫామ్లో రాస్తాము. సో దీన్ని అలా రాద్దాం. u1 ప్లస్ v1 ఇంటూ u1 మైనస్ v1 బై u1 మైనస్ v1 ఈజ్ ఈక్వల్ టు v2 స్క్వేర్ బై v2. ఇందులో v2 స్క్వేర్ క్యాన్సిల్ చేద్దాము. ఇక్కడ ఈ u1 మైనస్ v1 u1 మైనస్ v1 క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి. సో మనకి ఏ ఈక్వేషన్ వస్తుందంటే u1 ప్లస్ v1 ఈజ్ ఈక్వల్ టు v2. ఇది ఒక ఎక్స్ప్రెషన్ అనమాట, ఇది ఒక ఈక్వేషన్. దీనికి ఈక్వేషన్ నెంబర్ 3 వేద్దాం. ఎందుకంటే ఇక్కడ మనం అసలు ఏం చేస్తాము, మనం ఫైనలైజ్ చేసి ఫైండ్ అవుట్ చేసేది ఈ v1 వాల్యూ v2 వాల్యూ అనమాట. సో ఇక్కడ v1 v2 మనం తీసుకుని దీన్ని మళ్ళీ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. ఫ్రమ్ దీని నుంచి v1 కూడా రాద్దాము. u1 ఈ v2 ఇటు వచ్చింది అనుకోండి, మైనస్ v2 ఈజ్ ఈక్వల్ టు v1. ఏమి లేదు, ఇదే ఈక్వేషన్ నుంచి రాశాను. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 4. ఇప్పుడు నేను v1 ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఆఫ్టర్ కొలిజన్ v1 ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ అదే నోట్ చేస్తున్నాను. ఫైండ్ v1 ఫైండ్ అంటే ఈ v1 కాదు, ఫైనల్గా రిజల్టెంట్ అనమాట, విత్ మాసెస్తో రావాలి నాకు. సో కాబట్టి ఏం చేస్తా అంటే ఫైండ్ v1. కాబట్టి పుట్ ఈక్వేషన్, నాకు v1 కావాలంటే నేను v2 హెల్ప్ తీసుకోవాలన్నమాట. v2 ఉంది ఈక్వేషన్ 3 ఇన్ ఈక్వేషన్ 1. ఇక్కడ చూడండి ఈక్వేషన్ 1 చూడండి, ఇదిగో ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ 1లో v2 వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి దీని నుంచి v1 ఫైండ్ అవుట్ చేయాలి, అంటే ఇంక్లూడింగ్ మాసెస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ ఈక్వేషన్ 1 చూద్దాము. m1 ఇంటూ u1 మైనస్ v1 ఈజ్ ఈక్వల్ టు m2 ఇంటూ v2 ప్లేస్లో m2 v2 కదా, ఆ ప్లేస్లో m2 ఇంటూ u1 ప్లస్ v1 ఇలా రాసాం. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేసి సింప్లిఫై చేద్దాం. m1 u1 మైనస్ m1 v1 ఈజ్ ఈక్వల్ టు m2 u1 ప్లస్ m2 v1 ఇలా తీసి ఇక్కడ మనం v1 ఫైండ్ అవుట్ చేయాలి. v1 ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి v1లన్నీ ఒక సైడ్కి తీసుకెళ్ళిపోదాం, ఈ u1లన్నీ ఒక సైడ్కి తీసుకొద్దాం. సో m1 u1, ఈ m2 u1 ఉంది కదా లెఫ్ట్కి తీసుకొద్దాం. ఇది పాజిటివ్ కాబట్టి ఇక్కడ నెగిటివ్ అవుతుంది. m2 u1 ఈజ్ ఈక్వల్ టు, ఇది నెగిటివ్ కాబట్టి m1 v1 ప్లస్ m2 v1 ఆల్రెడీ ఇక్కడే ఉంది ఇది. సో ఇందులో ఏమన్నా కామన్ తీస్తాం చూద్దాం. m1 మైనస్ m2 ఇంటూ u1 అంటే u1 కామన్ తీస్తాం ఈజ్ ఈక్వల్ టు, అలాగే m1 ప్లస్ m2 ఇంటూ v1 తీసాం. సో ఇప్పుడు మనం v1 ఈజ్ ఈక్వల్ టు m1 మైనస్ m2 ఇంటూ u1 డివైడెడ్ బై m1 ప్లస్ m2. అంటే ఇక్కడ ఫైనల్ ఆఫ్టర్ కొలిజన్ v1 అనేది అంటే ద వెలాసిటీ ఆఫ్ ది ఫస్ట్ మాస్, అంటే ఫస్ట్ పార్టికల్ స్పీడ్ దేని మీద ఉంటుందంటే ఈ మాసెస్ మీద ఉంటుందన్నమాట. m1 మైనస్ m2 అంటే ఫస్ట్ బాడీ మైనస్ సెకండ్ బాడీ మాస్ ఇంటూ ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్ ది ఫస్ట్ బాడీ డివైడెడ్ బై సమ్ ఆఫ్ ది మాసెస్ అనమాట. సో ఈ వాల్యూ మనకు తెలిస్తే మనం ఇది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు నౌ ఫైండ్ v2. ఇప్పుడు v1 ఫైండ్ అవుట్ చేసాం కదా, అలాగే v2 ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం పుట్ ఈక్వేషన్, ఈ ఈక్వేషన్ అనమాట, అంటే ఈక్వేషన్ 4ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఈక్వేషన్ 4 ఇన్
ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 చూడండి, ఇదిగో ఇక్కడ ఉంటుంది. ఇది ఈక్వేషన్ 1. మళ్ళీ అగైన్ ఇక్కడ ఈ v1కి బదులు సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. సో అది m1 ఇంటూ u1 మైనస్ v2 ప్లస్ u1, అంటే మైనస్ పెట్టి నేను మల్టిప్లై చేసేసాను ఇక్కడ. సో ఈజ్ ఈక్వల్ టు m2 v2. నేను ఇంకా సింప్లిఫై చేద్దాం. m1 u1 మైనస్ m1 v2 ప్లస్ m1 u1 ఈజ్ ఈక్వల్ టు m2 v2. ఇప్పుడు మనం v2 ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ m1 u1 ఇక్కడే ఉంచేద్దాం. m1 u1 ప్లస్ m1 u1 ఈజ్ ఈక్వల్ టు ఈ టర్మ్ని రైట్ హ్యాండ్ సైడ్ m1 v2 ప్లస్ m2 v2. సో ఇవి m1 u1 కాబట్టి 2m1 u1 ఈజ్ ఈక్వల్ టు కామన్ m1 ప్లస్ m2 ఇంటూ v2. సో therefore v2 ఈజ్ ఈక్వల్ టు 2m1 u1 బై m1 ప్లస్ m2. సో ఇక్కడ రాస్తే ఇది ఈక్వేషన్ నెంబర్ మనకి ఇందాక ఇది 5, ఇది ఈక్వేషన్ 6 అన్నమాట. వీటి మీద మనకి ఎంసెట్ కానీ మెయిన్స్ కానీ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ఇక్కడ మనకి ఐపీఈలో అయితే కనుక 8 మార్క్స్ వెయిటేజ్ అనమాట ఈ క్వశ్చన్కి. ఒకవేళ ట్యాగ్ ప్రాబ్లం కానీ ఇచ్చారనుకోండి, అటాచ్మెంట్ ప్రాబ్లం ఇస్తే అదొక 2 మార్క్స్ ఉంటాయి. ఇది 6 మార్క్స్ క్యారీ చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఫైనల్గా ఈక్వేషన్స్ 5 and 6 are the expressions for the final velocities. ఏదైనా ఎస్ఏ క్వశ్చన్ రాసినప్పుడు మనం చివరిన కంక్లూజన్ కంపల్సరీగా రాయాలన్నమాట. సో ఇది మొత్తం మీకు 8 మార్క్స్ ప్రూఫ్ అనమాట. సో క్వశ్చన్ ఇలా ఉంటుంది. డెఫినెట్గా ఈ డెఫినేషన్స్ అన్నీ రాయాలన్నమాట. డెఫినేషన్ డయాగ్రామ్ కంపల్సరీ. అలాగే మీకు 3 డైమెన్షనల్ డయాగ్రామ్ కూడా ఇచ్చారు న్యూ సిలబస్లో. అది వేసినా కూడా పర్వాలేదు, లేదా ఈ డయాగ్రామ్ వేసినా పర్వాలేదు. ఇది 1 డైమెన్షన్ కాబట్టి ఇది వేసాను. కాకపోతే అక్కడ 2 డైమెన్షనల్ డయాగ్రామ్ వేసి θ = 0 అంటారు. అలా అయినా పర్వాలేదు. సో ఇదొక డెఫినేషన్, జస్ట్ ఎక్స్ప్లెనేషన్. ఇదంతా కూడా ఈక్వేషన్ పార్ట్ అనమాట. సో కాబట్టి దీన్ని ప్రాక్టీస్ మాత్రం చేయాలి మీరు. తప్పులు లేకుండా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా ఫుల్ మార్క్స్ పడే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ఉన్నది ఉన్నట్టు కనుక రాస్తే. ఓకే, థ్యాంక్ యూ.